అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మౌనం పండితారని చెప్పి నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నాను. ఆయన విప్లవ భావాలు కలిగిన వ్యక్తి, స్వతహాగా పేద ప్రజలంటే అభిమానం, కార్మికులకు అంటే గొప్ప అభిమానం గల వ్యక్తి, సింగరేణి కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి, సింగరేణి కార్మికుల మీద జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి. ఆనాడు చాలా మంది దౌర్జన్యం చేసే ముఠాలు సింగరేణిలో ఉన్నాయి. ఆ సందర్భంలో ఆయన వాళ్ళందరినీ ఎదుర్కొని కార్మికుల పక్షం నిలబడి కార్మికులకు సేవ చేసిన వ్యక్తి, జర్నలిజంలో గొప్ప అనుభవం ఉన్న వ్యక్తి, సీనియర్ వ్యక్తి. వారికి 66 సంవత్సరాల వయసు, క్యాన్సర్ జబ్బు జోకి వారి ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత మరణించడం జరిగింది. అటువంటి వ్యక్తి గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువనే. ఆయన గురించి ఏం చెప్పినా కూడా తక్కువనే. ఆయన మంచి కాదు, మంచిలో మంచి, గొప్ప మనిషి. అటువంటి మనిషి దొరకడు, అటువంటి త్యాగ పురుషుడు మళ్ళీ రాడు. మేము పొద్దున అన్నాక ఎంతమంది రేసుగాళ్ళు ఉన్నారు, దేవుడు వాళ్ళు తీసుకుపోవాలి కానీ ఈ మన మంచి తీసుకుపోయి ప్రజలకు పనిచేస్తుందని చెప్పి కొంచెం బాధపడ్డాం మేము. అందుకే మిత్రులారా, అటువంటి మహానుభావులు ఒక్కోసారి వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ సేవలు మనం గుర్తుంచుకోవాలి, వారి బాటలు నడిచే ప్రయత్నం చేయాలని చెప్పి మనం చేస్తాం. మరి కార్యక్రమం ప్రసన్నాని కృష్ణ గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.